ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక పెద్ద నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన కూరగాయల మార్కెట్ ఉండేది. ఆ మార్కెట్ పేరు పచ్చ బజార్. రోజు వేలాది కూరగాయలు అక్కడికి వచ్చేవి. రైతులు, వ్యాపారులు, ఇంకా కొనుగోలుదారులు అందరూ అక్కడే కొనుక్కునేవారు, ఇంకా కలిసేవారు. కానీ ఆ మార్కెట్ లో ఒక రహస్య భయం కూడా ఉంది. ఎవరు బహిరంగ మాట్లాడకూడదు. ఇంకా అందరికీ తెలుసు ఆ మార్కెట్ మీద ఒక మాఫియా గ్యాంగ్ రాజ్యం చేస్తుంది అని. ఆ గ్యాంగ్ లీడర్ ఒక దొండకాయ దుర్గ. దొండకాయ దుర్గ పెద్ద గిడ్డంగిలో కూర్చొని తన గ్యాంగ్ కి ఆర్డర్లు ఇస్తూ ఉండేవాడు. అతని పక్కన వంకాయ బాలు, ఇంకా క్యారెట్ కృష్ణ అనే గ్యాంగ్ మెంబర్స్ కూడా ఉండేవారు. ఒక రోజు దుర్గ కోపంగా అన్నాడు, ఈ మార్కెట్ లో అమ్మే ప్రతి కూర మీద మనకి టాక్స్ ఉండాలి అని. వంకాయ బాలు అడిగాడు, ఎవరు ఇవ్వకపోతే ఏం చేస్తాం? ఇంకా దుర్గ అన్నాడు, అప్పుడు వాళ్ళ బండి, వాళ్ళ బిజినెస్ అన్నీ ముగుస్తాయి. అప్పటి నుంచి ప్రతి చిన్న వ్యాపారి మాఫియాకు డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. మార్కెట్ లో ఒక చిన్న వ్యాపారి ఉండేవాడు, టమాటో రవి. అతను చాలా నిజాయితీగా బిజినెస్ చేసేవాడు. ఒక రోజు వంకాయ బాలు వచ్చాడు. మాఫియా టాక్స్ ఇవ్వాలి అని అడిగాడు. రవి ఆశ్చర్యపోయాడు. మేము మీకు ఎందుకు ఇవ్వాలి? నేను నా కష్టం మీద అమ్ముతున్నాను అని చెప్పి వంకాయ బాలు ఈ మార్కెట్ లో కష్టం కాదు, పవర్ పని చేస్తుంది అని అన్నాడు. రవి డబ్బులు ఇవ్వలేదు. రేపు ఉదయం రవి బండి పగల కొట్టబడి ఉంది. అన్ని కూరలు నేల మీద పడిపోయాయి. రవి బాధతో కూర్చున్నాడు. ఇలా భయపడితే మనం ఎలా బతుకుతాం అని చాలా బాధపడ్డాడు. అప్పుడు అక్కడికి వచ్చాడు ఆలుగడ్డ అర్జున్. అర్జున్ ఒక కొత్త వ్యాపారి, కానీ చాలా తెలివైనవాడు. ఆలుగడ్డ అర్జున్ ఈ మాఫియా ఎలా ఆపాలి అని అడిగాడు. రవి నవ్వాడు. అది అసాధ్యం అని అన్నాడు. అర్జున్ గంభీరంగా, ప్రతి మాఫియాకు ఒక బలహీనత ఉంటుంది. కొన్ని రోజులు అర్జున్ మార్కెట్ లో గమనిస్తూ ఉన్నాడు. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ డబ్బు తీసుకుంటున్నారు అని అన్నీ చూశాడు. ఒక రోజు అతను ఒక రహస్య విషయం కనుగొన్నాడు. మాఫియా గ్యాంగ్ నకిలీ కూరలు కూడా అమ్ముతోంది అని. కెమికల్స్ తో పెంచిన కూరలు. అర్జున్ వెంటనే రవి దగ్గరకు వచ్చాడు. మనకి ఒక ప్లాన్ ఉంది అని చెప్పాడు. వాళ్ళ మార్కెట్ లో ఒక వీడియో రికార్డ్ చేశారు. మాఫియా గిడ్డంగిలో నకిలీ కూరలు తయారు చేస్తున్నట్టు దృశ్యాలు, ఇంకా వీడియోను కూడా సంపాదించారు. కొన్ని రోజుల తర్వాత మార్కెట్ లో పెద్ద గొడవ జరిగింది. దొండకాయ దుర్గ మళ్ళీ టాక్స్ అడిగాడు. అప్పుడు అర్జున్ ముందుకొచ్చాడు. ఇక మీదట ఎవరు మీకు డబ్బులు ఇవ్వరు అని అన్నాడు. దొండకాయ దుర్గ, నీకు భయం లేదా అని అడిగారు. కానీ అర్జున్, భయం ఉండేది మీ నిజం బయట రాకముందు అని అన్నాడు. అర్జున్ ఒక పెద్ద స్క్రీన్ పెట్టాడు. వీడియోని ప్లే చేశాడు. మాఫియా నకిలీ కూరలు తయారు చేస్తున్న దృశ్యాలు. మార్కెట్ మొత్తం షాక్ అయింది. కస్టమర్లు అరుస్తున్నారు, ఇది చాలా మోసం అని. పోలీస్ వంకాయ ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చాడు. ఇన్స్పెక్టర్ అన్నాడు, దొండకాయ దుర్గ, మీ గ్యాంగ్ అరెస్ట్. మాఫియా గ్యాంగ్ పట్టుబడింది. మార్కెట్ మళ్ళీ స్వేచ్ఛగా మారింది. రవి అర్జున్ తో అన్నాడు, నువ్వు లేకపోతే మనం ఎప్పటికీ భయంతోనే ఉండేవాళ్ళం అని. ఆలుగడ్డ అర్జున్ అన్నాడు, భయం మాఫియాను పెంచుతుంది, ఐక్యత మాఫియాను ఓడిస్తుంది అని.